రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైతే నేను కేంద్ర మంత్రిగా అయ్యానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఢిల్లీ వచ్చినప్పుడు నాకు ప్రత్యేక మీటింగ్లో కలిస్తే ఆ రోజు చర్చించుకున్నప్పుడు నేను క్లియర్గా ఇదే చెప్పాను. మన లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఇమీడియట్గా మనం ఏదైతే చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ముందు క్లోజ్ చేద్దాం. లేకపోతే ఎయిర్పోర్ట్లు కడుతున్నామన్నటువంటి మాట ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత దశాబ్దాలు దాటిపోతుంది, కానీ కట్టడం మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎక్కడ మనం చేయగలమో, ఎక్కడ అవసరం ఉందో అలాంటి దగ్గర మనం ఫోకస్ పెట్టి మన ఎనర్జీని ఉపయోగించి అవి క్లోజ్ చేద్దామన్న ఆలోచనతో ఇద్దరం కూడా డిసైడ్ చేశాం. అందులో మామ్నూర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన టైంలో జరగాలని ఒక నిర్ణయం తీసుకొని మా తరపున ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఇమీడియట్గా చెప్పాం. దాని మీద ఆయన రియాక్ట్ అయ్యి ఈరోజు ఆ ల్యాండ్ కూడా ఇచ్చారు. దానితో పాటు మన ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా మీరు తీసుకుంటే ఎక్సలెంట్ స్కోప్ ఉంది అక్కడ గ్రోత్ అవ్వడానికి. మీరు దేశంలో 2014లో ఒక మాట చెప్పాలనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడే దేశానికి ప్రధానమంత్రి అయి దేశాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు సివిల్ ఏవియేషన్ సెక్టర్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఒక రిఫార్మింగ్ సెక్టర్గా సివిల్ ఏవియేషన్ని తీసుకొని 2014లో దేశంలో 74 ఎయిర్పోర్ట్లుంటే ఈ 11 సంవత్సరాల్లో ఈరోజు 2026 జనవరిలో ఉన్నాం, 164 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని ఎయిర్పోర్ట్లు ఈ స్పీడ్లో ఎవరు కట్టలేకపోయారు. మనం కట్టామనంటే ఆసరాగా వచ్చినటువంటివి కాదు, మనం దృష్టి పెట్టి దాని మీద ప్రత్యేకంగా నిధులు ఖర్చు పెట్టి నిధులు కేటాయించి దాన్ని పూర్తి కూడా చేసుకోగలిగాం. కాబట్టి ఈ స్థాయిలో మనం ఎయిర్పోర్ట్స్ చేశాం. దీని ఎఫెక్ట్ ఏమైంది? ఈరోజు ఒకప్పుడు మీరు ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కానీ ఏవియేషన్ గురించి కానీ మాట్లాడాలనంటే కేవలం ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపులే, ఒక ఎలీట్ పీపులే ఏవియేషన్ కానీ ఫ్లైట్లో కానీ ట్రావెల్ చేసేవారు. ఈరోజు సామాన్యుడు కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేసే పరిస్థితి భారతదేశంలో వచ్చింది. ఎందుకని? ఎయిర్పోర్ట్స్ తాలూకా విస్తరణ కేవలం మెట్రోపాలిటన్ సిటీసో టియర్ 1 సిటీస్లో జరగలేదు. టియర్ 2 సిటీస్లో, టియర్ 3 సిటీస్లో, గ్రామీణ ప్రాంతాల దగ్గరలో కూడా అందుబాటులో కూడా ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత మన ఎయిర్పోర్ట్లు కట్టే పరిస్థితికి భారతదేశానికి మనం తీసుకొని వచ్చాం. అందుకని ఈరోజు ప్రజల్లో కూడా ఒక యాస్పిరేషన్ పెరిగింది. ఒకప్పుడు కారుల్లో వెళ్ళాలనంటే ఒక పెద్ద ఇదిగా చెప్పుకునేవారు. తర్వాత ట్రైన్లో ప్రయాణం, తర్వాత ఫ్లైట్లో చూడాలని. మేము చిన్నప్పుడు ఈ బేగంపేటకి ఎయిర్పోర్ట్కి వస్తున్నప్పుడు అప్పుడులో ఎర్రనాయుడు గారితో మేము ఢిల్లీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి కారులో దిగుతున్నప్పుడు చాలా వందల మంది ఫ్లైట్ ఎలా ఉంటుంది, ఎలా ఎగురుతుందో, ల్యాండింగ్ అవుతుందని ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర వచ్చి చూస్తుండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సామాన్యుడు ఫ్లోన్ తీసుకొని అందులోనే పేమెంట్ చేసుకొని ఇమీడియట్గా టికెట్ తీసుకొని హ్యాపీగా ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి ప్రయాణం చేస్తున్నాడనంటే ఇది కేవలం ప్రభుత్వం తాలూకా సక్సెస్ అని చెప్పను. ప్రజల్లో కూడా ఒక యాస్పిరేషన్, మనం కూడా ఎదగాలి, మనకు కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలన్నా, వ్యాపార మార్గాలు మనం కూడా పెంచుకోవాలన్నా, ఏవియేషన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం కూడా ఎదగొచ్చు అనే ఆలోచన చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే యంగర్ జనరేషన్ నుంచి, వ్యాపారస్తుల నుంచి అందరికి కూడా వచ్చింది. కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల ఏవియేషన్కి, ఎయిర్పోర్ట్స్కి డిమాండ్ కూడా ఈరోజు పెరిగింది. ఆ డిమాండ్కి అనుగుణంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మామ్నూర్ అయితే నేను పక్కాగా చెప్తున్నాను, ఆల్ ఇష్యూస్ హ్యావ్ బీన్ క్లియర్డ్. ల్యాండ్ వాజ్ ద మేజర్ ఇష్యూ. ల్యాండ్ ఈరోజు మా చేతుల్లో పెట్టడం జరిగింది. మేము కూడా ఏ స్పీడ్తో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్క్ చేస్తుందో మేము కూడా చెప్పుకోవడానికి ఒక అడుగు మేము కూడా ముందున్నాం అన్న చెప్పుకోవడానికి మేము కూడా అంతే ఫాస్ట్గా మేము కూడా చేస్తున్నాం. మేము కూడా ముందుగానే అంచనాలు ఎంతవరకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మించాలి అన్న దాని మీద మేము ముందుగానే స్టడీ చేసి సుమారు 858 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ చేయాలి, రన్వే చేయాలి, 2500 మీటర్ల రన్వే అని చెప్పాను. తర్వాత ఏటీసీ టవర్ ఒకటి నిర్మించాలి, ఫైర్ టెస్టింగ్ యూనిట్ పెట్టాలి. సో ఇవన్నిటిని కూడా అంచనా వేసుకొని ఎంతవరకు మనం ఖర్చు పెట్టాలన్న దాని మీద, ఎందుకనంటే ప్రతి పైసా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మేము ఖర్చు పెట్టబోతున్నాం. ల్యాండ్ వరకు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నా, దీనికి పెట్టాల్సినటువంటి ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చేస్తుందని తెలియజేస్తున్నాను. ఇందులో టెర్మినల్ బిల్డింగ్ కూడా ఇందాక ఏదైతే కాకతీయుల వారసత్వాన్ని చెప్పానో అది ఉట్టిపడేలా
అది ప్రతి ఒక్కరు కూడా చూసి గర్వపడేలా టెర్మినల్ బిల్డింగ్ కూడా కట్టాలనేది మా తాలూకా ఆలోచన. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వాళ్ళ తాలూకా ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ప్రజలు ఎయిర్పోర్ట్ చూస్తున్నారనంటే అది కేవలం ఒక వాళ్ళకి ఫ్లైట్లో వెళ్ళి రావడానికి ఒక డెస్టినేషన్లా కాకుండా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక గర్వం ఫీల్ అవ్వాలి. మా ఎయిర్పోర్ట్ ఇది, మామ్నూరు మా తెలంగాణ కాకతీయుల వారసత్వం చూపించే ఎయిర్పోర్ట్ అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ప్రైడ్ ఫీల్ అయ్యే విధంగా అక్కడ ఆర్కిటెక్చర్ కానీ కల్చర్ కానీ అన్నీ కూడా పెట్టి చేయాలనేది అది కూడా ఒక ఆలోచన. మిగిలిన 2 ఎయిర్పోర్ట్లు ఆదిలాబాద్ అలాగే కొత్తగూడెం. ఈ కొత్తగూడెంకి సంబంధించి గతంలో కూడా, ఎందుకంటే నా తరపున కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాను, ల్యాండ్ వస్తే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే ఫీజిబిలిటీ స్టడీ చేసి ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వేలు ఇవన్నీ కూడా చేసి అక్కడ అవుతుందా లేదా అన్నటువంటిది మేము నిర్ధారిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని ఎప్పటికప్పుడు నేను దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాను. అదే మాట మరొకసారి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా వాళ్ళు కూడా మాకు ల్యాండ్ నిర్ధారించి తెలియజేస్తే వాటిని కూడా సర్వేలు పూర్తి చేసి ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్లు అక్కడ నిర్మించడానికి మా తరపున సహకారం అందిస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కమిట్మెంట్ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా ఒక కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఏ రకంగా పెరుగుతుందనేది శంషాబాదే మనకి మేజర్ ఎగ్జాంపుల్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించాలనంటే 5,000 ఎకరాలనంటే నవ్వారు అందరూ కూడా. 5,000 ఎకరాలు ఎందుకు, ఒక రన్వే ఒక బిల్డింగ్ ఉండడానికి అంత అవసరమా అని అన్నారు. ఈరోజు ఆ 5,000 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఏదైతే ఏవియేషన్కి సంబంధించి ఒక ప్రాథమికమైనటువంటి అంశం, అలాంటిది సాఫ్రాన్ ఒక పెద్ద కంపెనీ, ఇంజిన్లు తయారు చేసే కంపెనీ, దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి ఈ రోజు వరకు భారతదేశంలో ఎన్నిసార్లు మనం పిలిచి మీరు పెట్టండి అన్నా ఇప్పటి వరకు రాలేదు. కానీ మన డిమాండ్ని ఈరోజు చూసి ఇండియా తాలూకా ఏవియేషన్ పొజిషన్ చూసి ఈరోజు వస్తామని ఒప్పుకొని ఎక్కడికి వచ్చారు? మన హైదరాబాద్లో వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రధానమంత్రి గారు వర్చువల్గా కనెక్ట్ అయితే మొట్టమొదటిసారి ఒక ఇంజన్ ఓఈఎం, అతిపెద్ద ఓఈఎం ప్రపంచంలోనే మన హైదరాబాద్లో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం వచ్చింది. దాంతోపాటు శంషాబాద్లో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలా పెరిగిందో, అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది, అక్కడ జాబ్స్ ఎలా పెరిగాయి, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అక్కడ చుట్టుపక్కల ఎలా పెరిగింది, జస్ట్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎంత యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగిందో మనం అందరం చూసాం. అలాగే వరంగల్లో ఎయిర్పోర్ట్, ఎందుకనంటే కొంతమంది అప్పుడప్పుడు అడుగుతుంటారు ఎయిర్పోర్ట్లు ఏంటి అక్కడ కట్టేస్తాం, ఇక్కడ కట్టేస్తాం అంటారు. రేపు భవిష్యత్తుకి ఎయిర్పోర్ట్లు మన అవసరం. డిమాండ్ ఈరోజు ఏ రకంగా ఉందనంటే మన ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఆకాశ కానీ, స్పైస్ జెట్ కానీ వీళ్ళందరూ కలిపి 1700 ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు ఆర్డర్ చేసి ఉంచారు. అవన్నీ రావాలంటే మనకు 15 సంవత్సరాలు ఇప్పుడు పడుతుంది. సంవత్సరానికి 100 లెక్కన డెలివరీ మనం పెట్టుకుంటే ఈ అన్నీ వచ్చినప్పటికీ మనకి ఎంతమంది పైలట్స్ కావాలి, అసలు ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినప్పుడు దానికి పార్కింగ్ స్పేస్ ఎంత కావాలి, ఇవన్నీ చూసుకుంటే ఎయిర్పోర్ట్ల తాలూకు అవసరం దేశంలో అత్యధికంగా ఉంది. మనం కడుతూనే వెళ్ళాలి. ఏదైతే 164 అని చెప్పానో నెంబరు, 2047 ఏదైతే వికసిత భారతదేశం మనం తయారు చేయాలని ఒక ప్లాన్తో మనం ముందుకెళ్తున్నాం, అప్పటికి 350 ఎయిర్పోర్ట్లు తయారు చేయాలనేది మన తాలూకా లక్ష్యం. అంటే ఇప్పుడు సగం చేరుకున్నాం మన లక్ష్యంలో, ఇంకా చాలా నిర్మించాలి. సో ఆ నిర్మించడంలో తెలంగాణ తాలూకా పాత్ర కూడా చాలా కీలకమైంది. హైదరాబాద్ ఆల్రెడీ ఒక ఏవియేషన్ హబ్గా ఈరోజు ఎదిగింది. హైదరాబాద్లో మన శంషాబాద్ కానీ, ఆదిబట్లలో కూడా ఏవియేషన్ హబ్కి సంబంధించి చాలా ఉన్నాయి. అలాగే అతిరత్ర చిన్న చిన్న ఎయిర్ ఫీల్డ్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఏవియేషన్, దేశంలో ఏవియేషన్ పెరగడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దానితో పాటు తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఏవియేషన్ కనెక్ట్ అవ్వాలనంటే వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో మనం నిర్మించాలి. అందుకని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కింద ఈ 3 నిర్ణయించుకున్నాం. మామ్నూరు ఖచ్చితంగా శరవేగంగా చేయడానికి మా తాలూకా పూర్తి సహకారం కూడా ఉంటుంది. ఈరోజు పబ్లిక్గా తెలంగాణ రాష్ట్రం కూడా చాలా తెలివిగానే, అంటే అందరికీ తెలియాలి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టాం, ఇంకా బాల్ వాళ్ళ కోర్టులో ఉందని చెప్పడం అంత ఈజీయే కాదు ఇదంతా. ఏమన్నా సో మేము కూడా హ్యాపీగా తీసుకుంటాం. ఎందుకనంటే అభివృద్ధి అనేది పోటీ పడుతూ చేయాలి. రాజకీయం కాదు పోటీ పడి చేయాల్సింది, అభివృద్ధి పోటీ పడుతూ చేయాలి. అది
మా గురువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించిన రాజకీయం. ఈరోజు ఆయన ఎప్పుడు కూడా చూస్తే అభివృద్ధిని ప్రోత్సహించి విజన్ అని 5, 10, 15, 20, 25 మీరు ఎంతవరకు ఆలోచించగలరో అంతవరకు ఆలోచించి అభివృద్ధి మనం ముందుకు నడిపించాలని ఆయన ఒక ఎజెండాతో ఎప్పుడు ముందుకెళ్తుంటారు. నేను మొట్టమొదటి కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి సలహా, శ్రీకాకుళం నీ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ నీ రాష్ట్రం, ఈరోజు కేంద్రంలో మంత్రిగా అయ్యావు. కేంద్ర మంత్రిగా అయ్యావు కాబట్టి ఎప్పుడైనా నువ్వు రాష్ట్రం అనుకున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఆలోచించడం కాదు, తెలంగాణ కూడా మన రాష్ట్రంలానే తెలంగాణ కూడా మీరు అభివృద్ధి చేయాలని ఆ రోజు ఒక గైడెన్స్గా ఆయన నాకు చెప్పడం జరిగింది. మీరు ఒకసారి మళ్ళీ నా ప్రెస్ మీట్ కూడా నేను మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టిన తర్వాత కూడా 2 సోదర రాష్ట్రాలు డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత కమిట్మెంట్తో నేను ఉంటానో తెలంగాణ మీద కూడా అంతే కమిట్మెంట్తో నేను పనిచేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక ఉదాహరణను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను. మామ్నూరు లాంటి ఎయిర్పోర్టు ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుకొని చేయాలి అని అనుకున్నది ఈరోజు నాకు అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే. ఆ అదృష్టంలో ఎంతోమంది సహకరించారు, ఎంతోమంది అందులో శ్రమపడి పట్టుదలతో చేశారు. రేవంత్ రెడ్డి గారి తాలూకు కృషి కూడా ఈరోజు ఖచ్చితంగా గుర్తించాలి. దీంట్లో ఇంత స్పీడ్గా ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం అనేది, దీనికి ఇమీడియట్గా నెక్స్ట్ ఫేజ్ డిజైన్, డిపిఆర్, ప్లానింగ్, ఈ మిగతా సర్వేలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత డిజైన్ కూడా ఎలా రావాలో ఆయనతో కూడా ప్రత్యేకంగా చర్చించి మళ్ళీ మనం టెండర్ ప్రాసెస్కి వెళ్ళి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం. ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు ఇంకెంత టైంలో చేస్తారని. అయితే మా అంచనా ప్రకారం 2 to 2.5 years మనం గ్రౌండ్ బ్రేకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2 to 2.5 yearsలో పూర్తి చేయాలన్నది మా లక్ష్యం. ఇంకా పట్టుకుంటే ఇంకా తొందరగా చేయొచ్చనంటే ఆ కాంట్రాక్టర్ మీద కూర్చొనైనా సరే అది తొందరగా చేయించే పరిస్థితిలో మేము కూడా దానికి తోడ్పాటును అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర ప్రజలకి, మామ్నూరు, వరంగల్ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.